తమిళనాడు అసెంబ్లీలో కాసేపు తెలుగు పలుకులు వినిపించాయి. హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్ తమిళనాడులో తెలుగువారి దుస్థితిని ప్రస్తావించారు. మాతృభాషను కాపాడాలని కోరారు. దీనిపై తెలుగులోనే స్పందించిన సీఎం జయలలిత తమిళనాడులోని విద్యార్థులంతా తప్పనిసరిగా తమిళం చదవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక్కడ మాట్లాడితే చాలా మందికి నేను మాట్లాడే భాష మాకు తెలియదంటే మీరు తక్షణమే స్పందించి 2001లో ఈ ప్రారంభంలోనే నేను అసెంబ్లీ సమావేశంలో మాట్లాడేటప్పుడు మీరు నన్ను ప్రోత్సహించే విధంగా ಮತ್ತೆ తక్కిన జిల్లా యంత్రాంగానికి మంత్రివర్గానికంతా కూడా మీకు మొలిపేర్చి నేను చేస్తున్న ఒక చరిత్ర మీకు మాత్రమే ఉంది. మనం విన్న ఈ ప్రశ్న మన శాసనసభలో ఏ ఎమ్మెల్యేదో అనుకుంటే పొరపడినట్లే. ఇది మన అసెంబ్లీ కాదు, విధానసభ అంతకన్నా కాదు. మాతృభాషను అమితంగా ప్రేమించే తమిళనాడు శాసనసభ ఇది. హోసూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత గోపీనాథ్ తమిళనాడులో తెలుగు భాష దుస్థితిపై మాట్లాడారు. తెలుగు, మలయాళం, కన్నడ ప్రజలు నివసించే ప్రాంతాల్లో వారి భాషను మొదటి భాషగా ప్రవేశపెట్టి మాతృభాషను కాపాడాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. ముఖ్యమంత్రి గారికి మీరు తెలుగును మాట్లాడింటే నేను పరవశించిపోతుంది. కారణం ఏమిటంటే ఈ యొక్క మీరు మాట్లాడిన ఒక్క ముక్క యావత్ భారతదేశంలో తెలుగు మనుషులు అందరు మనుషులు కూడా మిమ్మల్ని వేణులో కొనియాడతారు. నిజమేది, నగ్న సత్యం. ఇందులో పొగడ్తలు కాదు, నిజమేది. మా యొక్క గోడేమిటంటే మమ్మల్ని కాపాడండి, మా భాషను కాపాడండి, మాతో పాటు ఉర్దూ లాంగ్వేజ్ని కాపాడండి, మాతో పాటు మలయాళం లాంగ్వేజ్ని కాపాడండి, మాతో పాటు కన్నడ మాట్లాడే కన్నడ ప్రజలకి, కన్నడ స్టూడెంట్లకి మీరు అవకాశం కలిగించాలని ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనే మాట్లాడి ఆశ్చర్యపరిచారు. అన్ని భాషల్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చెయ్యాలని చెప్పండి. మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే కడదాకా నిరంతరంగా ఈ యొక్క మైనార్టీ భాష అంతా బాగుపడుతుందో మీరే ఆలోచించి చేసి ఏది చేస్తే యావత్తు ఈ భూమి ఉన్నంత కాలం, ఈ ప్రకృతి ఉన్నంత కాలం ఈ భాషను కాపాడగలుగుతారో మీరే ఆలోచించి చేసి దాన్ని మీరు ఏదైనా కాపాడని మీకు విన్నవించుకుంటూ మళ్లీ స్పందించిన జయలలిత తమిళనాడులోని విద్యార్థులంతా తమిళం చదవాల్సిందే అని స్పష్టం చేశారు. கர்நாடகத்தில் பள்ளிக்கு செல்லும் மாணவ மாணவியர் கன்னடம் படிக்காமல் அந்த பள்ளியில் அவர்கள் தொடர்ந்து படிக்க முடியாது. அதே போலவே ஆந்திர பிரதேசத்திலும் பள்ளிக்கு செல்கின்ற மாணவர்கள் யாராக இருந்தாலும் அங்கே கட்டாயமாக தெலுங்கு பாடத்தை படித்தாக வேண்டும். ஆகவே தமிழ்நாட்டில் படிக்கின்ற குழந்தைகள் கட்டாயமாக தமிழ் படித்தாக வேண்டும் என்பதில் எந்த தவறும் இல்லை, அதில் எந்த மாற்றமும் இருக்கப் போவதில்லை. 6వ తరగతి నుంచే విద్యార్థులంతా తమిళం ఖచ్చితంగా చదివేలా అవసరమైన ఉపాధ్యాయులు నియమిస్తామని జయలలిత తెలిపారు.